సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టూల్ బార్. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షో టూల్ బార్ CPU అండ్ మెమొరీ మీటర్స్. సో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ డిసేబుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ చిన్న డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి CPU కానీ మెమొరీ మీటర్ కానీ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే CPU మీటర్ కనిపించింది, మెమొరీ మీటర్ కనిపించింది. CPU ఎంత లోడ్ తీసుకుంటుంది అనేది మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇది కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, లేదు మాకు ఇది అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ డిసేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షో మెమొరీ యూసేజ్ ఇన్ ప్యాచ్ లిస్ట్. సో ఇక్కడ ఈచ్ ప్యాచెస్ అనేది ఎంత మెమొరీ యూజ్ చేసుకుంటుందో మనకి అది కూడా డిస్ప్లేలో కనిపించాలి అనుకుంటే మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈచ్ ప్యాచ్ అనేది ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో మనకి ఇక్కడ కనిపించిద్ది అనమాట. సో ఈ విధంగా మనం ఒక్కొక్క టోన్ అనేది ఎంత MB తీసుకుంటుందో లేదా ఎంత GB తీసుకుంటుందో మనకి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ సైడ్లో వాటి మెమరీ యూసేజ్ కూడా మనకి సైడ్లో కనిపిస్తాయి. సో ఇది అవసరం లేదు, క్లమ్జీ అవుతుంది అనుకుంటే మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ షో వార్నింగ్ ఇఫ్ కంప్యూటర్ ఈస్ రన్నింగ్ టూ హాట్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అంటే మీ ల్యాప్టాప్ ఎప్పుడైనా హీట్ అవుతున్నప్పుడు ఒక వార్నింగ్ మెసేజ్ అనేది పాప్ అవుతుంది కదా, సో అది పాప్ అవ్వట్లేదంటే మీకు ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ హీట్ అవుతున్నప్పుడల్లా మనకి ఇక్కడ పాపప్ మెసేజ్ అనేది కనిపించింది.